హలో మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిషింగ్ క్లబ్ హైదరాబాద్. మళ్ళీ ఈరోజు కొరమీన్లకు వచ్చినాము. చూడండి, ఇక్కడ కొత్త స్పాట్ ఇది. లాస్ట్ టైం కంటే ఇది చాలా బీభత్సంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కొరమీన్లు చాలా ఉంటాయి ఇక్కడ. ఈ రోజు అయితే నేను ఒక్కనే వచ్చాను ఈ స్పాట్కి. కంపల్సరీ నేను ఒక్కనే వచ్చిన సరే కంపల్సరీ మీకు చాలా చేపలు పట్టి చూపిస్తాను నేను ఈరోజు. చూద్దాం, చాలా ట్రై చేస్తున్నాను నేను. చేపలు అనగానే అంత ఈజీగా పడాయి, కొద్దిగా టైం అనేది వెయిట్ చేయాలి మనం. ఎక్కడో ఒక దగ్గర మన కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. మన కప్ప ముందే తెలుసు కదా, బీభత్సమైన కప్ప మనది. ఎంత దూరం ఉన్నా అట్రాక్ట్ చేసేస్తుంది మన కప్ప. కప్ప అంటే రియల్ కప్ప అనుకున్నారు, జస్ట్ రబ్బర్ ఫ్రాగ్. మామ ఇక్కడైతే కొట్టట్లేదు, చాలా ట్రై చేసిన. వేరే సైడ్ పోదాం, చూద్దాం. ఈ స్పాట్ వేరే చేంజ్ చేస్తున్నా. చూస్తూనే ఉండండి, మీకోసం మంచి కొరమీను పట్టిస్తా. ఎలా ఉంటుందంటే కొరమీను చూస్తే కుండీలు వేయాల్సిందే. నోరు ఊరాలి చూడు. చూస్తూనే ఉండండి, కంపల్సరీ ఈసారి ఫిషింగ్ అటాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియోస్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎంత ట్రై చేసినా ఫిష్ రావట్లేదు, ఇంకా వస్తుంది. మ్యాక్సిమం ఈ కుర్రమీట్లు ఏంటంటే మనం చెరువు లోపటే వేస్తాం, కానీ చెరువు లోపట ఉండవు ఇవి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అన్న వీటికి చాలా ఆకలి వేస్తుంది. ఆ ఆకలి కోసం మామ ఆకలి తీర్చుకోవడానికి ఏవైతే ఒడ్డు వైపున మన రాళ్ళు గుండ్లు ఉంటాయో ఆ గుండ్ల పక్కన వచ్చి నక్కి నక్కి కూర్చుంటుంది. అబ్బా, కూర్చున్నప్పుడు ఏమైందంటే అక్కడ గుండ్ల మీదకి ఏమైనా పక్షులు కానీ పక్షి పిల్లలు కానీ వాటి మీదకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ అటాక్ చేస్తుంది. కొర్రమీనుకున్న తెలివి ఏ చేపకు తెలివి ఉండదు మామూలు తెలివి ఉండదు ఈ చేపకి. మన దగ్గర దీని తెలివి నడవదు కదా, అందుకే మనము రబ్బర్ కప్పర్తో దీన్ని ఎట్లయినా తీసుకొచ్చి బయట వేస్తాం. చూడండి, ఇప్పుడు కంపల్సరీ అటాక్ అవుతుంది. చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్లు కామెంట్ చేయడం వల్ల మాకు కూడా ఇంకా కొత్త కొత్త ఫిషింగ్ అనేది టెక్నిక్స్ చేయాలనిపిస్తుంది. దయచేసి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కంపల్సరీ అటాక్ చేస్తూ చూడండి, డోంట్ మిస్ ఇట్. చూడండి, అక్కడ ఆల్రెడీ పక్షి కూడా ఎగిరిపోతుంది. చూడండి, ఆ పక్షి కోసము అది అక్కడ వేచి చూస్తుంది. కానీ మనం వేసే ఫ్రాగ్కి
అది అట్టర్ ఫ్లాప్ అయిపోయి మన ఫ్రాగ్ని మింగుతుంది. మనం తీసుకొచ్చి బయట వేస్తాం. అగ్గ చూడండి, పక్షి ఎగిరిపోయింది ఆల్రెడీ. మన ఫ్రాగ్ని అటాక్ చేసింది చూడండి ఫ్రెండ్స్. వావ్, చాలా పెద్ద కొరమేనండి చూడండి. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాము, ఇప్పుడు ఈసారి దొరికింది మనకు. వెరీ నైస్. చూడండి అగో ఎలా వెళ్తుంది చూడండి. ఇంత చేపకి వాటర్లో ఉన్నంత బలం గడ్డ మీద ఉండదు, తెలుసు కదా మీకు. ఎంత ట్రై చేసినా అది వాటర్లో ఆ ఫ్లోకి చాలా బలం ఎక్కువ ఉంటుంది. చూడండి బయటకు వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి స్టిక్ మనం క్రొకడైల్ నుంచి తెప్పించుకున్నాం, కంపెనీది. ఈ స్టిక్తో చాలా మనం ట్రై చేసాం, మీరు చూసారు కూడా. వావ్, జబర్దస్త్ ఫిష్ పడదండి. ఫ్రెండ్స్, ఈ ఫిష్ పడ్డప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రాగ్ని మింగేస్తుంది. మింగినప్పుడు ఆ ఫ్రాగ్ బయట తీయాలన్నా కానీ చాలా కష్టం అండి. ఎందుకంటే దీనికి పదునైన పండ్లు ఉంటాయి. ఒక్కసారి కొరికిందంటే మన వేలు కూడా చూడండి అవి ఎంత షార్ప్ ఉన్నాయి. దాని టీత్ చాలా డేంజర్, చాలా ఆల్మోస్ట్ మింగేసింది అది. మనకు 2 హుక్స్ ఉంటాయి. ఈ హుక్స్ ఆటోమేటిక్ లోపల తగిలాయి. అది తగలడం వల్లనే చేప మిస్ కాదు మనకు. అది తీయాలంటే చాలా టైం పడుతుందండి. టీత్ చూడండి ఎంత షార్ప్ ఉన్నాయి వాటి. ఇమ్మీడియట్గా కట్ చేసి పడేస్తుంది అది. ఒక్కసారి మింగిందంటే 2 ముక్కలు అయిపోవాల్సిందే. ఇంత స్టాండర్డ్ ఉంటాయి కొరమీన్ టీత్. ఫ్రెండ్స్, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. బాయ్, సీ యూ, టాటా.